వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఎవరు, ప్రజల గొంతు వినిపించవరు అని చెప్పి ఒక నిరసన తెలుపుతూ ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ హాజరవుతున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా నిరసనగా ఇక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఆయన కూడా తమ నేతను కలిసే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే ఇప్పుడు పూర్తిగా కూడా అసలుకి ఈ నిరసన ఏంటి, దీనికి సంబంధించిన ఆహారాలు ఏంటి, ఆపిరెడ్డి గారు ఏంటి మీ నిరసన ఏంటి మరోసారి దిగుతున్నారు? ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజా పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా తప్పులు చేస్తూ పోతూ ఉన్నారు. తప్పులను ఎత్తి చూపితే ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయబోగా ఎవరైతే మాట్లాడారో, ఏ గొంతు అయితే మాట్లాడిందో ఆ గొంతు నిలిపివేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇవాళ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, జైల్లో బంధించడం తప్ప, అబద్ధాలతో కాలక్షేపం చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజలను పరిపాలించాలనే ధ్యాసే లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో కూడా కాసేపట్లో హాజరు కాబోతున్నారు. ఇక్కడ ఆయన కూడా ఈ నిరసనలో పాల్గొనే అవకాశం ఉందా? ఆయన కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటాడు. ఇక్కడి నుంచి ఊరేగింపుగా అసెంబ్లీలోకి వెళ్ళి గవర్నర్ గారి స్పీచ్ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నాం. తోట త్రిమూర్తి లాంటి సీనియర్ నేతలు కూడా ఇక్కడ ఆందోళనలో పాల్గొన్నారు. సార్ ఏ విధంగా చూస్తారు? వరుసగా మీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, తర్వాత జైల్లో పెడుతున్నారు, కేసులు బనాయిస్తున్నారు. అందుకేనా ఈ నిరసన? దుర్మార్గమైనటువంటి విధంగా ఈ పరిపాలనా విధానం జరుగుతుంది. అసలు పరిపాలన కాదు, కక్షాదింపు చర్యలే జరుగుతున్నాయి. రాజ్యాంగపరంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగపరంగా పరిపాలన జరగట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు అనేక తప్పులు, అనేక నేరాలు చేస్తున్నారు, ఏది బయటికి రానివ్వట్లేదు. ఈరోజు రైతుల సమస్య కానీ, మహిళల సమస్య కానీ, విద్యార్థుల సమస్య కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఒకటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నిటిని ప్రశ్నించేటువంటి అవకాశం ఇస్తే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఆ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు ఈవేళ రేపే పెడతారో ఇంకెంతసేపు ఈ లడ్డు కూడా పెట్టేసి ఇంక ప్రతిపక్షం అడిగేది ఉండదు కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. రమ్మనే కదా చెప్తున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. ప్రతిపక్షం లేని దానికి వచ్చి ఏం చేయాలి? ప్రతిపక్ష హోదా ఇవ్వకుండానే ప్రతిపక్షం అనేటువంటిది అది ఏదో హోదాని మాట్లాడేటువంటి అవకాశం కోసం మేము అడిగేది. ఉన్నాయి రెండే పార్టీలు, అదంతా కూటమి, మేము ప్రతిపక్షం. అది ఒకటా రెండా అనేటువంటిది ఎంతమంది ఉన్నప్పటికీ ప్రతిపక్షమే కదా మేము. ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే మా గొంతు వినిపించి మాట్లాడేటువంటి మా నాయకుడు మాట్లాడేటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటువంటిదే మా డిమాండ్. అరుణ్ గారు ఏ విధంగా చూస్తారు? వరుసగా జరుగుతున్నాయి, మీరు కూడా కేసులు, ఇది చాలా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి. అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది, కానీ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం లోకేష్ గారి రాజ్యాంగంతో లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల హామీలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారంటే, అబద్ధం ఆడుతున్నామనే జ్ఞానం కూడా తెలియకుండా అబద్ధం ఆడుతున్నారు. ఈరోజు ఎన్నికల హామీలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించకుండా, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళని కడిగేస్తారన్న భయంతో ఈరోజు మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు వినేటట్టుగా, ప్రజలకు మేలు చేసేటట్టుగా మమ్మల్ని గుర్తించండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని నిలదీస్తారు. అదేవిధంగా ఇటువంటి లోకేష్ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది కూడా భయపడేది లేదు. నిరసన తెలుపుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.